హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మైత్రి కేశవ వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేక అక్కడున్న గౌతమ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి మాత్రం ఏంట్రా పైకి వస్తున్నావు ఏంటి, కొడతావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం ఏంటి మీరు ఎప్పుడు ఎక్కువగానే చేస్తారు, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఫ్యామిలీ మొత్తం బాధ పెడుతున్నారు మీరు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు కానీ అక్కడున్న మైత్రి మాత్రం ఏంట్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, హద్దులు దాటి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం మీరు ఎప్పుడు హద్దులు దాటి మాట్లాడుతున్నారు, అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. అవును, నువ్వు ఇంతకీ ఆడదానిపైన ఆడదానికి ఉండవలసిన లక్షణాలు ఏంది నీకు లేవు, నువ్వు ఎలాంటి దానివో నేను అస్సలు అనుకోలేదు, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఫ్యామిలీనే బాధ పెడుతున్నావు కదా, అయినా నువ్వు ఇలాంటి దానివి నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రికి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటో నాతో ఎక్కువ మాట్లాడుతున్నావు, నేనంటే ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అక్కడున్న దీపక్ కుండుని తీసుకొని దీప కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం పక్క తప్పుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీపక్ కుండు రమ్యకి చాలా గట్టిగా తగులుతూ ఉంటుంది. అది తగలగానే అక్కడున్న రమ్య అమ్మ అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కేశవ రమ్య అని చెప్పేసి రమ్యను పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రమ్య స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య దగ్గరికి వచ్చి రమ్య రమ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం ఎంతకి లేవకపోవడంతో అక్కడున్న కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కీర్తన మాత్రం ఇదంతా జరిగింది నా వల్లే కదా అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మైత్రి మాత్రం ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి ఏం జరుగుతుందో ఏంటో నాకు చాలా భయంగానే ఉంది అనుకుంటూ అక్కడున్న రమ్య మాత్రం స్పృహ కోల్పోవడంతో